పరిపాలనా సౌలభ్యం కోసమే తెలుగు యూనివర్సిటీ పేరు మార్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు యూనివర్సిటీ బిల్స్ పై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. జెండాలు, అజెండాలకు అతీతంగా బీసీ బిల్లును ఆమోదించుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలకు కోటాపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోందన్నారు. వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. తాము చేసిన కులగణన 100% కరెక్ట్ అని, బీసీ జనాభా 56% అని కులగణనతో తేల్చామన్నారు సీఎం రేవంత్. ఒకటి, విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు బిల్లులు తీసుకొచ్చినాం. బిల్లులని సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. కాబట్టి దీని వెనకాల ప్రభుత్వము అన్ని రకాల కోణాలను, అందరు స్టేక్ హోల్డర్స్, రాజకీయ పార్టీలను కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న మేధావులను కావచ్చు, ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఈ రోజు 42% రిజర్వేషన్ తీసుకురావాలని మనం ముందుకు వచ్చినాం అధ్యక్ష. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో న్యాయం చేయటమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్. కోటాపై పార్టీలకు అతీతంగా ప్రధానిని కలుద్దామన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలన్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లోనే కోటా ఆమోదించేలా చూడాలన్నారు. బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గర తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన నిర్వహించి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతివ్వాలని కోరారు. మన ఐక్యత చూసి కేంద్రం దిగి వస్తుందని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఎట్లయితే 50% క్యాబ్ దాటి ఈడబ్ల్యూఎస్ కు మీరు ఎట్లయితే రాజ్యాంగ సవరణ చేసిండ్రో అట్లా చేయడానికి మీరు మీ నాయకత్వాన్ని ఒప్పించే దిశగా తీసుకోపోరు. కానీ ఒక్క గొంతుగా కేంద్రం ఓహో వీళ్ళంతా శాసనసభలో తమిళనాడు లాగా వీళ్ళు కూడా తెలంగాణ, జై తెలంగాణ, ఐక్యమైనది అనేటువంటి నినాదం వచ్చే విధంగా స్ఫూర్తినిచ్చి స్పిరిట్ ఆఫ్ ఈ యొక్క సాధన కొరకు సంబంధించి రావాలని నేను మరొకసారి గౌరవ సభ్యుని, ఇతర వక్తలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలపై చిత్తశుద్ధిని కాంగ్రెస్ నిరూపించుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హరీష్ రావు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే వరకు కొట్లాడాలన్నారు. బీసీ బిల్లు చర్చలో పాల్గొన్న గంగుల, హరీష్ ఈ బిల్లు చట్టమైతే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రతి కాంట్రాక్టులో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. శాస్త్రీయపరంగా చేయాలి, ఇంప్లిమెంట్ కావాలి, మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశమని, దీన్ని రాష్ట్రమే అమలు చేయాలన్నారు బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్. వెనుకబడిన ముస్లింలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో బీసీలకు అవకాశాలు మెరుగుపరచాలన్నారు సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు. మేమింత చేసినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తే మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. 2 కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి 5,000 మందికి కూడా ఉపాధి దొరకలేదు అధ్యక్ష. ఈ సమాజంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలో అయితే సరిపోవు అధ్యక్ష, ఈ సభలో కూడా కావాలా. బీసీ బిల్లుపై చర్చకు ముందు తెలుగు వర్సిటీ పేరు మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గొప్ప వ్యక్తులను కులాల పేర్లతో మాట్లాడడం కరెక్ట్ కాదని, పరిపాలనా సౌలభ్యం కోసమే పేర్లు మారుస్తున్నామని తెలిపారు. తెలుగు వర్సిటీకి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేర్లు పెట్టుకుందామన్నారు సీఎం. 2014 పునర్విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు
తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి. ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది. తెలుగు వర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చలో కాంగ్రెస్ బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన సురవరం ప్రతాపరెడ్డి పేరు వర్సిటీకి పెడితే తప్పేంటన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేయటం బీజేపీకి తగదన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. కావాలంటే ఉస్మానియా వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు. వాళ్ళ ఇండియన్ టీం అట, కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం. అధ్యక్ష, వీరికి ముస్లింల పట్ల ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష. అంటే ముస్లింలు అంటే మన దేశ ప్రజలు కాదా అధ్యక్ష? ఎంతసేపు మతాలు కులాలను విడదీసి మాట్లాడే వీళ్ళ అధ్యక్ష? ఎంతసేపు ఎవరైనా మీరు చూడండి, మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు కులాలు మతాలు ఇవే కావాలి అధ్యక్ష. దేశాన్ని అభివృద్ధి పరిచే దిశగా పోతున్నాం. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన కలం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. అలాంటి మహానీయుని పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డల గుండెలు నిలవాలంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మార్చడు వాపస్ తీసుకోండి అధ్యక్ష, లేకుంటే బయట ఆర్యవైశ్య జాతి అందరు కూడా ఉట్టరిపోతా ఉన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్పు బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు.